ఇంటర్ తర్వాత ఎవరైతే బిఏ ఎస్ఎల్పి కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో చాలా మంది లైక్ ఎంపీసీ కావచ్చు, బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ కోర్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో నార్మల్ బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ కాకుండా ఇది చాలా డిమాండెడ్ కోర్సు అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని కాలేజెస్లో మాత్రమే ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీకు జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, చాలా సెంటర్స్లో వీటికైతే బాగా డిమాండ్ ఉంటుంది. కానీ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, కాలేజెస్ తక్కువ ఉంటాయి. సో నార్మల్ కోర్సెస్ కన్నా ఈ కోర్స్ ఎవరైతే చేస్తారో చాలా డిమాండ్ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. సో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు తెలంగాణలో అండ్ ఏపీ వాళ్ళు ఇద్దరు కూడా ఎలిజిబుల్ దీనికి. అండ్ మనకు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ కాలేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పబోయే కాలేజ్ ఇన్స్టిట్యూట్. సో ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అండ్ 1 or 2 కాలేజ్ కూడా ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో అందులో కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకు ఆలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసబిలిటీ. సో ఎవరైతే మనకు హియరింగ్ అండ్ స్పీచ్ డిసబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో ఆ సెక్టర్లో మీరు ఈ కోర్స్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ మనకు బిఎస్ఎల్పి కోర్స్ చేసిన వాళ్ళకి ఇస్తారు. సో ఇది మనకు కాలేజ్ నేమ్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఈ కోర్స్ వచ్చేసి 4 years కోర్సు, 3 years డ్యూరేషన్ ఉంటుంది, 1 year మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది. సో టోటల్గా 4 years కోర్సు. సో ఈ కాలేజ్లో మనకు సీట్స్ వచ్చేసి 34 సీట్స్ అయితే ఉంటాయి. ఎలిజిబిలిటీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఆ ఇంటర్లో మనకు ఎంపీసీ బైపీసీ వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు. సిఈసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, వాళ్ళని అయితే తీసుకోరు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాండేటరీగా ఇంటర్లో ఉండాలి. అండ్ మ్యాథ్స్, బయాలజీ, మన కంప్యూటర్ సైన్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ సైకాలజీ, ఇందులో నుంచి ఒక సబ్జెక్ట్ ఉండాలి. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి. అంటే ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరు ఎలిజిబులే. మనకు సిఈసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. సో ఇప్పుడు ఓసీబీసీ వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్లో. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ 45% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇప్పుడు ఇవి నార్మల్గా ఎలిజిబిలిటీ. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ కోర్స్ చేయడానికి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో. ఇది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్. సో కింద మీరు ఏదైతే వీడియో ఇస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది అండ్ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు దానికి సంబంధించిన మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తా. సో దట్ మీరు డీటెయిల్గా ఆ నోటిఫికేషన్ అంతా చదవచ్చు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో. సో మెయిన్గా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్ కోర్సెస్ కాకుండా ఇలాంటివి కూడా చేపిస్తాయి. సో మీకు కొద్దిగా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మీకు జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, తక్కువ పీపుల్ ఉంటారు చేసిన వాళ్ళు. సో మీకు ఈజీగా బాగుంటుంది ఫ్యూచర్. సో ఇక్కడ సిలబస్ కంప్లీట్గా మీకు ఏవైతే ఎంసెట్ కావచ్చు, దేనికైతే సిలబస్ ఉంటుందో సేమ్ ఎంపీసీ మీదనే, బేసిక్ ఇంటర్మీడియట్ మీదనే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో సిలబస్ అయితే యాజ్ పర్ ఇంటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ క్రైటీరియా కూడా చూస్తారు. సో ఏజ్ మినిమం 17 ఏజ్ ఉండాలి. సో 31st December 2026 వరకు మినిమం 16 వచ్చి ఉండాలి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్ వరకు మినిమం 17 ఆర్ ఎబవ్ ఉంటేనే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫీ స్ట్రక్చర్. సో ఫీ వచ్చేసి మనకు 45,000 per year ఉంటుంది. సో నార్మల్ బీటెక్ కావచ్చు, వేరే కోర్సెస్ కన్నా ఇది కొంచెం తక్కువ కోర్సెస్ కానీ హైలీ డిమాండెడ్ వేరే కోర్సెస్ కన్నా. సో ఇక్కడ మనకు ట్యూషన్ ఫీ, నార్మల్ ట్యూషన్ ఫీజ్ 23,500 rupees per year ఉంటుంది. అందులో లైబ్రరీ ఫీజ్ అని ఒక 5,000, హాస్టల్ ఫీజ్, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో 20,000 ఇయర్కి. సో చాలా తక్కువ. సో పర్ మంత్కి 2,000 అయిపోతుంది. ఫుడ్ వాళ్ళే పెడతారు, అకామిడేషన్ ఫ్రీ. సో తక్కువ ఫీజులో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో కంప్లీట్గా పర్ ఇయర్కి 45,000 విత్ హాస్టల్ అయిపోతుంది. సో మీరు నార్మల్ బీటెక్ కాలేజ్ కావచ్చు, అండ్ మీకు వేరే ఫార్మసీ కాలేజ్ కావచ్చు, నీట్ కాలేజ్ కావచ్చు, చాలా ఎక్కువ ఉంటాయి ఫీజు. సో ఇక్కడ 45,000లో విత్ హాస్టల్. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ, మంచి కోర్సు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకు అవి కూడా మీకు వచ్చేస్తుంది. సో మెయిన్గా పాయింట్ వచ్చేసి మనకు అప్లికేషన్ డేట్స్ 11th May నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 5th June. సో 5th June ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ ఈ 5th June ఆనర్ బిఫోర్ అప్లై చేసుకున్న వాళ్ళు మీరైతే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ 28th June రోజు ఎగ్జామ్. సో ఆన్లైన్ సిబిటి మోడ్లో ఉంటుంది. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో సిలబస్ కంప్లీట్గా మీకు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీకి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ మీరైతే ఎలిజిబుల్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 5th June. సో కింద డిస్క్రిప్షన్లో మీకు 2 links ఉంటాయి. ఒక లింక్ వచ్చేసి అప్లై చేసుకునే లింక్, సెకండ్ వచ్చేసి నోటిఫికేషన్. సో అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ వ్యూ ఆప్షన్ ఉంటుంది. సో 2026 to 2027 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. అది క్లిక్ చేసుకొని పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది.
అక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కోర్సెస్ అన్నీ ఉంటాయి. కానీ నేను చెప్పింది మన సికింద్రాబాద్ జోన్. సో సికింద్రాబాద్ అంటే తెలంగాణ, ఏపీ వాళ్ళు మీరైతే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్లో అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి కోర్స్ అండి. నార్మల్ కోర్సెస్ కన్నా ఇలాంటివి వేపిస్తే ఫ్యూచర్ అయితే బాగుంటుంది, మీకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అండ్ మీకు ఫారెన్లో కూడా డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు డిసెబిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి సో ఇలా కోర్సెస్ చేసిన వాళ్ళకు డిమాండ్ ఎప్పుడన్నా ఉంటుంది. సో ఇది మంచి కోర్సు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరికైనా గైడెన్స్ కావాలనుకుంటే, లైక్ ఈ కోర్స్ గురించి తెలియాలి, మేము అప్లై చేసుకుందాం అనుకుంటే, సో టిల్ అడ్మిషన్ వరకు మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బై కాల్ ద్వారా కావచ్చు, మెసేజెస్ కావచ్చు. సో 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే వీడియో ఇస్తున్నారో అక్కడ కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. గైడెన్స్ తీసుకున్న తర్వాత మీకు కాల్ అయితే చేయడం జరుగుతుంది. సో 100 రూపీస్ పే చేసిన తర్వాత మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ చేసి ఇవ్వండి అంటే అప్లికేషన్ కూడా చేసి ఇస్తాము. 300 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మీ 10th ఇంటర్ డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీకు అప్లికేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు BASLP గైడెన్స్ ఆర్ BASLP అప్లికేషన్ అని మెసేజ్ చేస్తే మాకు అర్థమవుతుంది లైక్ వీళ్ళు BASLPకి సంబంధించిన స్టూడెంట్స్ అని. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. లైక్ అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, సింపుల్ డౌట్స్ అని అయితే మెసేజ్ చేయకండి. సో మీకు గైడెన్స్ కావాలంటే మీకు టిల్ 2-3 మంత్స్ మీకు అడ్మిషన్ అయ్యే వరకు గైడెన్స్ ఇస్తాను. అండ్ వేరే కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో నార్మల్ ఇప్పుడు కోర్స్ అనేది ఎక్కడైనా వేసుకోవచ్చు, కాకపోతే ఇంకా 1 or 2 కాలేజ్ కూడా ఉన్నాయి. సో ఆ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా మీకు అడ్మిషన్ గైడెన్స్ కావచ్చు అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కింద లింక్స్తోని మీరైతే అప్లై చేసుకొని మీరైతే ఎగ్జామ్ 28th జూన్ రోజు రాస్తే మెరిట్ ఆధారంగా మీకైతే లైక్ ర్యాంక్ కేటగిరీ చూసి మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. విత్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.